ఓం రామాయ నమః. మరి నిన్నటి రోజు మనము జరాసంధుని సంహరించిన తర్వాత అనేకమైనటువంటి దిక్కులలో ఉండేటువంటి రాజులను జయించాలని చెప్పేసి అర్జునుడు జంబూద్వీపము, మేరు పర్వతము లాంటి గొప్ప గొప్ప ప్రాంతాలలో ఉండేటువంటి రాజ్యాలను పూర్తిగా జయించి వాళ్ళ నుంచి కప్పము కట్టేలాగా చేసి మరి ఆ ఉత్తర దిక్కునంతా కూడా తన అధీనంలోకి తెచ్చుకున్నాడు అర్జునుడు. ఇప్పుడు భీమసేనుడు తూర్పు దిక్కునకు వెళ్తున్నాడు. తూర్పు దిక్కులో ఉండేటువంటి రాజ్యాలను జయించాలనేటువంటి ఉద్దేశంతో ధర్మరాజు ఆజ్ఞను తీసుకొని ఏనుగులతో, గుర్రాలతో, చతురంగ బలాలతో బయలుదేరినాడు తూర్పు దిక్కుకు భీముడు. ఎన్నో ఉపాయాలతో ఆయన వశపరుచుకున్నాడు. కొంతమందిని బెదిరించినాడు, కొంతమందిని యుద్ధం చేసినాడు, కొంతమందిని అన్వయించి వాళ్ళని వశపరుచుకున్నాడు. సూర్యుడు, వీరుడు అయినటువంటి గండకీ నదీ తీరంలో ఉండేటువంటి అనేకమైనటువంటి రాజ్యాలను మల్ల యుద్ధం ద్వారా జయించినాడు. మల్ల యుద్ధం ఒళ్ళు గగురు పొడిచేలాగా ఉండేటువంటి యుద్ధంలో వాళ్ళందరినీ కూడా జయించినాడు. అదేవిధంగా రుకోదరుడు రోచమానుని యుద్ధములో తమ్ములతో సహా వశపరుచుకున్నాడు. పులింద నగరమైనటువంటి సుకుమారమైనటువంటి సుమిత్రుని అధీనంలోకి తెచ్చుకున్నాడు. పరాక్రమవంతుడైన శిశుపాలుడు ఉండే చోట కూడా వెళ్ళినాడు. చేజిరాజు కూడా ధర్మరాజు అభిప్రాయం తెలుసుకుని నగరానికి వచ్చి భీమునికి తనవానిగా చేసుకున్నాడు. కొంతమంది భయపడి సామంత రాజ్యులుగా ఉండిపోయినారు. కురురాజులు, తేజీ వంశశ్రేష్ఠులు ఇరువురు కూడా లొంగిపోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ విధంగా శిశుపాలుడు కూడా అంగీకరించి కప్పం కట్టడానికి అంగీకరించినాడు. ఈ విధంగా 13 రోజుల పాటు అక్కడ ఉండేటువంటి అనేక ప్రాంతాలని భీముడు జయించినాడు. అదేవిధంగా అయోధ్య నగరాన బలవంతుడు, ధర్మజుడు అయినటువంటి దీర్ఘయజ్ఞుని మృదువుగా యుద్ధరహితంగా కూడా లొంగదీసుకున్నాడు. బల్లాట రాజులను, తర్వాత సుబాహుణ్ణి బాహుబలంతో లొంగదీసుకున్నాడు. ఇట్లా అనేక మందిని అనేక రకాలుగా సుపార్శ్వ దేశ సమీపుడైనటువంటి రాజరాజేశ్వరుడైనటువంటి క్రతుణ్ణి యుద్ధంలో ఓడించినాడు. మత్స్య దేశాన్ని, మలద ప్రాంతాలని, పశునాథ సమీపంలో ఉండేటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా జయించినాడు. అదేవిధంగా భార్గదేశాల రాజులను, నిషాధిపతిని, మణిమంతుణ్ణి కూడా జయించి వాళ్ళనే అధికారంలోకి ఉంచినాడు. అంటే కప్పాలు కట్టే విధంగా చేసుకుని సామంత రాజులుగా చేసినాడు. శర్మక వర్మకులను అనుసరించి విదేహరాజు జనకుని ఎక్కువ శ్రమ లేకుండానే తనవాడిగా చేసుకున్నాడు. విదేహరాజు జనకుణ్ణి. అదేవిధంగా విదేహ దేశంలో కుంతీ కుమారుడు భీముడు ఇంద్రపర్వత సమీపాన ఉన్న 7 కిరాత రాజులను కూడా జయించినాడు. కిరాత రాజులు వీలే కాకుండా దండుణ్ణి, దండమారుణ్ణి, ఇతర రాజులను జయించినాడు. వారందరితో కూడా గిరివ్రజపురాన్ని చేరినాడు. అంటే మనకు ఈయనుండే జరాసంధుడు ఉండేటువంటి గిరివ్రజపురం. జరాసంధుని కుమారుని సహదేవుని అన్వయించి అందరినీ కప్పం కట్టేలాగా చేసినాడు. భూమిని కంపించజేసే విధంగా చతురంగ బలాలతో శత్రుగాది అయినటువంటి కర్ణునితో యుద్ధం ప్రకటించినాడు.
కర్ణునితో యుద్ధం ప్రకటించినాడు. ఆయన్ని కూడా జయించి కప్పం కట్టేలాగా చేసుకున్నాడు. ఈ విధంగా మోదగిరి రాజును బాహుబలంతో ఎదుర్కొని భుజబలంతో సంహరించినాడు. పుండ్ర ప్రతి వాసుదేవుడు మహాజనుడు ఎదిరింపశక్యలేనటువంటి వారిని అందరినీ కూడా ఎవరైతే శక్యం కాలేరో వాళ్ళందరినీ కూడా ఎదిరించేసినాడు. అక్కడ దేర్ ఇస్ నో ప్లేస్ అనమాట. ఆ విధంగా చేసేసినాడు. అదేవిధంగా సముద్రసేనుణ్ణి, చంద్రసేనుణ్ణి, మేక్ష్య రాజులను వారి నుంచి ధనాన్ని తీసుకొని లౌక్యంగా జయించినాడు. ఇంతేకాదు వారు అవే కాకుండా ముత్యాలు, పగడాలు, చందనము, అగరు, తర్వాత మణులు, వెండి, పట్టుబత్తలు, కంబళ్ళు, విలువైనటువంటి కానుకలు కూడా బహుకరించినారు. ఈ విధంగా ఆ ధనాన్నంతా తీసుకుని వచ్చి ఇంద్రప్రస్థంలో ధర్మరాజుకు సమర్పించినాడు. భీముడు ఆ తూర్పు దిక్కులో ఉండేటువంటి అన్ని రాజ్యాలని కూడా బ్యాలెన్స్ లేకుండా జయించగలిగినాడు. అదేవిధంగా సహదేవుడు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. ఆ సహదేవుడు కూడా గొప్ప సైన్యముతో వెళ్ళాడు. సూరసేన రాజులను ఓడించినాడు. మక్షరాజు విరాటుని అధీనంలోకి తెచ్చుకున్నాడు. మధ్య దేశాన్ని, పటశ్శరులను, నిషాద దేశం, పర్వత శ్రేష్టం, గ్రోశృంగం ఇలాంటివన్నీ కూడా జయించినాడు. అదేవిధంగా సహదేవుని సంగ్రామంలో దక్షిణ దిక్కులో అనేక అపర సేనలపై, దేశాలపై యుద్ధం చేసినాడు. అవంతి దేశాలను కూడా సంహరించినాడు. అశ్విని దేవతల కుమారుడు ప్రతాపవంతుడుని అవలీలగా ఓడించినాడు. యుద్ధాన ఎదురులేని సహదేవుడు భీష్మకుని జయించి కోసలరాజు, వేణ నది ఒడ్డునున్నటువంటి నేతలను, పిమట నాటకేయ, హేరంబకులను జయించినాడు. అంటే వాళ్ళ పేర్లు ఆ విధంగా ఉన్నాయి. పులిందులను సమరంలో గెలిచినాడు. అదేవిధంగా దక్షిణ పదానికి వెళ్ళాడు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాడు. కిష్కింద గుహను చేరినాడు. మైదుత్వ విధులతో వారం రోజులు పోరు సల్పినా కూడా అతనికి అలసట రాలేదంట భీమునికి. మహాత్ములు వానరులు ఇరువురు మిక్కిలి ప్రసన్నులై ప్రేమతో సహదేవుణ్ణి కొలిచినారంట. వాళ్ళందరూ కూడా బుద్ధివంతుడైనటువంటి ధర్మరాజు కార్యము విఘ్నము కాకూడదు అని చెప్పేసి వాళ్ళ నుంచి మాహిష్పతి నగరానికి పోయినాడంట. అక్కడి నుంచి నీలుడు అనేటువంటి రాజుతో యుద్ధం చేసినాడంట. పరవీరులను పడగొట్టగల ప్రతాపవంతుడు సహదేవుడు నీలునితో పిరికి వారికి భయం కలిగేటట్లు యుద్ధం చేసినాడంట. ఆ యుద్ధములో అగ్నిదేవుడు నీలునికి సహాయం చేసినాడంట అతన్ని ఓడించడానికి. అదేవిధంగా సహదేవుడు రాజసూయ యాగం కోసం జైత్రయాత్ర చేస్తున్న సమయంలో అగ్ని అతనికి విరోధి ఎందుకు అయ్యాడు? ఇక్కడ అగ్నితో అక్కడ కవచాలు కూడా అగ్నితో మండినట్లు కనిపించినాయంట. ఆ సమయంలో అగ్నిదేవుడు నీలునికి సహాయం చేసినాడంట. పరవీరులను పొడగొట్టగల ప్రతాపవంతుడు సహదేవుడు నీలునితో పిరికివాన్ని భయకొలిగేటట్లుగా యుద్ధం చేశాడంట. ఆ యుద్ధంలో సైన్యం నశించింది, కానీ ప్రాణాలకు సందేహం కలిగింది. ఆ సమయంలో అగ్ని నీలునికి సహాయం చేసినాడంట. ఎందుకు సహాయం చేసినాడు ఆయనకి అని అడిగినాడు. నీలుడు అనేవానికి ఎందుకు సహాయం చేసినాడు, భీమునికి ఎందుకు సహాయం చేయలేదు అంటే, మాహిష్పతి నగరంలో నివసించే అగ్నికి ఒకానొక సమయంలో రాజు నీలుని పుత్రిక సుదర్శనపై ఆసక్తి కలిగిందంట. నీలుని పుత్రిక సుదర్శన. నీలుని పుత్రిక చాలా అందమైంది. ఆమె ఎల్లప్పుడూ అగ్నిహోత్రం గృహంలో అగ్నిని రాజ్యేస్తూ ఉండేదన్నమాట. అంటే అగ్నిని ఆరాధించేదన్నమాట ఆమె. అప్పుడు వింజామరలతో వీచిన అగ్ని రాచుకొనడం లేదు, కానీ ఆమె పెదవుల మీది గాలి తాకినప్పుడు ప్రజ్వరిల్లేదంట. విష్ణుకర్రలు వేస్తా అన్నా కూడా అది అగ్ని అంటుకోలేదంట. ఆమె పెదవుల యొక్క గాలిని తాకితే ఈయన కూడా ప్రేమలో పడ్డాడు పాపం అగ్నిదేవుడు కూడా. పిమ్మట అగ్ని సుదర్శనుని కోడాడు. ఈ విషయాన్ని నీలుడు రాజ్యంలోని పౌరులు తెలుసుకున్నారు. ఒకానొక రూపంలో బ్రాహ్మణ వేషంలో తన ఇచ్ఛానుసారం తిరుగుతూ కలువల వంటి కన్నులు గల సర్వాంగ సుందరి అయిన సుదర్శన వద్దకు వచ్చిన తన కామభావాన్ని ప్రకటించినాడు. ధర్మాగ్నుడైన నీలుడు శాస్త్ర మర్యాదలతో ఆ బ్రాహ్మణుని శాసించాడు.
ఆ బ్రాహ్మణుని. కోపంతో అగ్ని స్వస్వరూపంతో మండిపోసాగాడు. అది చూసి రాజు నీలుడు ఆశ్చర్యపోయినాడు. తల నేలకు ఆనించి అగ్నికి నమస్కారం చేసినాడు. వివాహయోగ్యమైన సమయం రాగానే రాజు నీలుడు బ్రాహ్మణ రూపంలో ధరించిన అగ్నికి సుదర్శన్ను అప్పగించి అతని పాదాలపై శిరస్సు వంచి అభివాదం చేసినాడు. సుదర్శన గ్రహించిన అగ్ని నీలునిపై తన అనుగ్రహాన్ని ఇలా ప్రకటించినారు. ఇట్లా ఆ కుమార్తెను అగ్ని తన అభిష్టాన్ని నెరవేర్చిన నీలుని వరం కోరుకోమన్నాడు. రాజు తన సేనకు అభయం ఇమ్మని చెప్పినాడు. నాకు అవసరమైనప్పుడు నాకు నువ్వు సహాయం చేయమని చెప్పినాడు. అలా మాహిష్పతి నగరంలో స్త్రీలు స్వేచ్ఛగా గ్రహింప వీలు కాని వారయ్యారు. అది మొదలు అజ్ఞానముతో ఆ నగరాన్ని గెలవాలనుకునే వారికి అగ్ని జ్వాలలతో దహించేటువంటి వాడు. అగ్ని స్త్రీలకు ఈ విధంగా వరం ఇచ్చినాడు. అగ్ని ప్రతికూలత వల్ల స్త్రీలకు స్వయంగా వరల నిర్బంధం లేకుండా పోయింది. అందువల్ల స్త్రీలు స్వచ్ఛగా వరలను కోరేటువంటి వారు ఆ కాలంలో. ధర్మాత్ముడైన సహదేవుడు అగ్నిచే ఆవృతమైన భయపడుతున్న తన సేనని చూసి పర్వతంలా నిశ్చేష్టులై ఆచరణ చేసి పవిత్రుడై ఇట్లు వేడుకున్నాడు. సహదేవుడు పలికాడు, కృష్ణవర్మ, నీ కోరిక ప్రకారం ఈ నా ప్రయత్నము నీకు నమస్కారము. దేవతలందరికీ నువ్వు ముఖరూపుడవు, యజ్ఞరూపుడవు. అంటే యజ్ఞంలో ఉండేటువంటి హవిస్సులన్నింటినీ కూడా దేవతలకు నీవు ఇస్తుంటావు. అందరినీ పవిత్రం చేయడం వల్ల పాపనుడైనావు, వహించడం వల్ల హవ్యవాహనుడు అయినావు. వేదాలు నీ కొరకే పుట్టాయి, అందుకే నువ్వు వేదుడవు అని కూడా అంటారు నిన్ని. కాబట్టి అగ్ని నువ్వు చిత్రబాణుడవు, సురేషుడవు, అనలుడవు. నువ్వు ఎల్లప్పుడూ స్వర్గ ద్వారాలను సృజిస్తావు, ఆహుతులను భుజిస్తావు. హుతాశవుడు, ప్రజ్వరించడం చేత జ్వలనుడు, శిఖరాలు ఉండడం చేత సికివి. ఈవే వైశ్రవణుడు, పింగళీషుడు, ప్లవంతుడు, భూరితేజుడు అనే పేర్లు ధరించినావు. అగ్నిదేవునికి ఇవన్నీ పేర్లు అన్నమాట. కుమారస్వామి జన్మకు కారణభూతమైనావు. అదేవిధంగా ఐశ్వర్యం ఇవ్వడం చేత భగవంతుడవు, రుద్ర వీర్యధారణ చేత రుద్రగర్భుడవు, బంగారాన్ని పుట్టించడం చేత హిరణ్యకృతుడవు. ఈ విధంగా నువ్వు అనేకమైనటువంటి నామాలను పొందినావు, అనేకమైనటువంటి సుగుణాలు నీలో ఉన్నాయి. అగ్ని నాకు తేజస్సును, వాయువు ప్రాణశక్తిని, భూమి బలాన్ని, నీరు శుభాన్ని ఇచ్చుగాక. బలాన్ని ప్రకటించగల మహత్వ జాతవేద సురేశ్వర అగ్ని, నువ్వు దేవతల ముఖానివి. మీ సత్య ప్రభావం చేత నన్ను పవిత్రుని చెయ్యి. ఋషులు, బ్రాహ్మణులు, దేవతలు, అసురులు ఎల్లప్పుడూ యజ్ఞ సమయంలో నీలో ఆహుతులను వేస్తారు. నువ్వు సత్య ప్రభావం చేత నన్ను పవిత్రుని చెయ్యి. ధూమమే నీ ధ్వజము, శిఖరాలతో నువ్వు ప్రకాశిస్తావు, పాపాలను పోగొడతావు, వాయు కారణంగా ప్రకటితమవుతావు. ప్రాణులందరికీ నువ్వు దాగి ఉన్నావు. నీ సత్య ప్రభాదం చేత నన్ను పవిత్రుని చెయ్యి అని ఆయన స్తోత్రం చేసినాడంట. నకులుడు అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేసినాడంట. నేను పవిత్రుడవై నేను ఈ విధంగా స్తోత్రం చేశాను. అగ్నిదేవ, తుష్టిని, పుష్టిని, శ్రవణశక్తిని, శాస్త్రజ్ఞానాన్ని, ప్రీతిని నాకు ఇవ్వండి అని చెప్పడం జరిగిందంట. అప్పుడు ద్విజుడు పైన పలికిన శ్లోక రూపంలో ఆగ్నేయ మంత్రాలను చదువుతూ హోమం చేస్తే వాడు జితేంద్రియుడవుతాడు, వాడి పాపాలన్నీ కూడా పోతాయి. సహదేవుడు అన్నాడు, అవ్యవాహన, నువ్వు యజ్ఞానికి విఘ్నము చేయదగలదు. ఇట్లు పలికిన నరశ్రేష్ఠుని అయినటువంటి సహదేవుడు దర్భలను భూమిపై పరుచుకొని భయభీతుడై ఉద్విగ్తుడై తన సేనల ముందు శాస్త్రానుసారము అగ్నిని వెలిగించుకొని ఆసీనుడైనాడు అనమాట. కరెక్ట్గా ఉంది. అగ్నిని వెలిగించుకొని ఆసీనుడైనాడు. సముద్రము చెలేకట్టును అతిక్రమించినట్లు సహదేవుణ్ణి దాటి అగ్ని అతని సైన్యాన్ని చేరలేకుండా పోయింది. ఇట్లా కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడిని వాళ్ళు ఆశ్రయించినారన్నమాట. ఆ భగవంతుని యొక్క గుణాలన్నింటినీ కూడా పొగుడుతూ ఉన్నారు. ఎందుకంటే మనం భగవంతుని యొక్క గుణాలను పట్టుకోవాలి. గుణాతీతుడైన ఆ గుణాలకు కూడా అందడు. కాబట్టి భగవంతుని యొక్క గుణాలను మనం పట్టుకోవడం వల్ల భగవత్ శక్తి మనలో ప్రవేశిస్తుంది. భగవత్ శక్తి మనలో ప్రవేశించాలంటే భగవంతునికి ఏమైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలను మనం పట్టుకోవాలి. ఆ గుణాలు వచ్చినప్పుడు మాత్రమే మనలో ఈ ఆత్మ అనేటువంటిది మనకు దైవిక శక్తులను చూపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ అగ్నిదేవుణ్ణి అనేక రకాలుగా స్తోత్రం చేయడం జరిగింది. అగ్నిదేవుడు మనకు అగ్నిదేవుడే మన శరీరంలో ఉండేవాడు, అతనే
జలాల్లో ఉండేటువంటి వాడతనే, యజ్ఞాల్లో ఉండేటువంటి వాడతనే, దేనిలో ఉండేటువంటి వాడైనా అతనే. అగ్నిదేవుడే మీడియేటర్, మనకి దేవునికి మీడియేటర్ ఆయన. మన యొక్క హవిస్సులన్నీ తీసుకుని పోయి వాళ్ళకు సమర్పించడం అనేటువంటి జరుగుతుందన్నమాట. కాబట్టి మనం అగ్నికి నమస్కారం చేస్తాము. ఒక వంట చేసేటప్పుడు కూడా నమస్కారం చేస్తారు, నమస్కారం చేసి వంట చేస్తారు. ఆ విధంగా మనలో ఉండేటువంటి జఠరాగ్ని ఉంది. ఆ జఠరాగ్ని సరిగా ఉంటేనే జీర్ణమయ్యేది, లేకపోతే లేదు. కాబట్టి అగ్నిదేవునికి అన్ని రకాలైనటువంటి నామాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ నీలుని యొక్క కుమార్తెను అతను పొందడం వల్ల నీలునికి సహాయం చేసినాడు. కానీ సహదేవుడు పక్షపాతమేం లేదు ఆయనకి. మళ్ళీ సహదేవుడు కీర్తించడం వల్ల, సహదేవుడు ఆయనలో ఉండేటువంటి అనేక గుణాలను ప్రస్తుతించడం వల్ల, ఆ విధంగా మేము ధర్మం కోసం ఈ యుద్ధము చేస్తున్నాము, ఒక రాజసూయ యాగాన్ని చేస్తున్నాం, ఇక్కడ ధర్మం కోసమే చేస్తున్నాం తప్ప ఇక్కడ ఎవరినో గాయపరచాలని, ఎవరినో రక్షించాలని, ఎవరినో నష్టపరచాలని మేము చేయడం లేదు అని చెప్పేసి అద్భుతమైనటువంటి ధర్మరాజు యొక్క పరిపాలన అందరూ అందుకోవాలా. ఎందుకంటే ధర్మం యొక్క పరిపాలన అందరికీ ఇష్టమే కదా. ధర్మము పునర్శించబడింది అంటే అది గొప్ప వరం. ఒక ధర్మజ్ఞుడు అధిపతి అయినాడు అనుకోండి, ఆ రాజ్యం అంతా కూడా చల్లబడుతుంది, ఆ రాజ్యం అంతా కూడా సత్యంగా ఉంటారు, ఆ రాజ్యం అంతా కూడా భగవంతుల యొక్క ప్రేరణ కలుగుతుంది, భగవంతుని యొక్క సహాయము లభిస్తుంది. కాబట్టి ధర్మం అనేటువంటిది నిలబడాలి అంటే ధర్మరాజు అక్కడ చక్రవర్తి కావాలా. ఆ చక్రవర్తి అయిన తర్వాత ఆ రాజ్యాల్లో అంతా కూడా ధర్మం అంతా కూడా నిలబడాలి. ఆ ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని అందరూ తెలుసుకోవాలి. ధర్మం అంటే ఎంత గొప్పది, దాన్ని ఆచరించడం వల్ల మనకు భూలోకంలోనే కాదు 14 లోకాల్లో మనకు మంచి జరుగుతుందన్నమాట. 14 లోకాలు, మనం ఏ లోకానికి మరణించి ఏ లోకానికి పోయినా కూడా ఆ ధర్మం అనేది మన వెంట ఉండి కాపాడుతుంది. ఈరోజు అధర్మం మనకు ఈ భూమి మీద కొద్ది రోజులు ఈ భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగపడవచ్చు. కానీ ఆ అధర్మం వల్ల మనకు పాపం అనేటువంటిది వస్తుంది. ఆ పాపం వల్ల శిక్షలు ఉంటాయి. మళ్ళీ సరైనటువంటి జన్మ వస్తుందో రాదో తెలియదు. కానీ ధర్మాన్ని ఆచరించడం వల్ల మనం 14 లోకాల్లో పాస్ అయిపోతాం. 14 లోకాల్లో పాస్ కావడమే కాకుండా మనకు మహోన్నత జన్మ రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకే ధర్మాన్ని పట్టుకోండి, అందువల్ల ధర్మాన్ని పట్టుకోండి అని చెప్పేసి భగవంతుడు ధర్మదేవత రూపంలోనే ఉంటాడు. ఏదో చిత్రపటంలో ఉండేవాడు కాదు భగవంతుడు. ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. వాటి ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి యుద్ధాలు చేయడం వల్ల వాళ్ళందరూ కూడా నకులునికి మళ్ళీ సహాయం చేసినాడు. నకులుని యొక్క సైన్యాన్ని దాటి అగ్నిదేవుడు మళ్ళీ రాలేకుండా పోయినాడు అనమాట. ఆ విధంగా మెల్లిమెల్లిగా కౌరవ్యాడ లెమ్ము నేను పరీక్షించినాను అంటాడు. అగ్నిదేవుడు ఏమన్నాడంటే, నిన్ను ఊరికే పరీక్షించినానయ్యా, చూస్తాం నువ్వు ఏం చేస్తావో ఏమో అని చెప్పేసి నిన్ను ఇప్పుడు పరీక్షించినాను, ఊరికే నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావో అని చెప్పేసి నీలునికి నేను సహాయం చేసినాను. నీ అభిప్రాయాన్ని ధర్మపరులైన నీ అన్న ధర్మజుని అభిప్రాయాన్ని కూడా నేను తెలుసుకున్నాను. ధర్మజుని అభిప్రాయం నాకు తెలుసు. నిన్ను ఊరికే టెస్ట్ చేశాను, అట్లా చూస్తాం ఆయనకి సహాయం చేస్తే మరి నువ్వు జయిస్తావో లేదో అని చెప్పేసి, భరతశ్రేష్ఠ నీలరాజ సంతతి రాజులుగా ఉన్నంత వరకు నేను ఈ నగరాన్ని రక్షించాలి, నీ అభిష్టాన్ని నెరవేర్చుకో, నువ్వు కప్పం కట్టించుకో, నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పేసి అగ్నిదేవుడు ప్రసన్నుడైనాడనమాట. ఇది విని సహదేవుడు ప్రసన్న చిత్తుడై శిరస్సు వంచి అగ్నిదేవునికి నమస్కరించినాడంట. ఆ విధంగా అగ్ని వెనుక తిరిగిన పిమ్మట నీలుడు అక్కడికి వచ్చి నీలుడు సత్కారపూర్వకంగా పూజించి కప్పము కట్టి దక్షిణ దిక్కులో ఉండేటువంటి అతని రాజ్యాలన్నీ కూడా సహదేవునికి వశం చేశాడంట. ఈ విధంగా అదేవిధంగా త్రిపురేశుడైనటువంటి అమితౌ జసునుడు, తర్వాత పౌరవేశ్వరుడు బందీగా తీసుకున్నారు. అదేవిధంగా భోజ కవి రుక్మికి విశాల రాజ్యాధిపతి ఇంద్రసకుడు భీష్మకుని సమీపంలో దూతను పంపినాడు, కొంతమంది దగ్గర దూతను పంపినాడు. భీష్మకుడు వసుదేవసుతుడైన శ్రీకృష్ణుని దృష్టిలో ఉంచుకొని కుమారులతో సహా సహదేవునికి మాట మన్నించినాడు. తర్వాత యోధాగ్రేశ్వరుడు సహదేవుడు అతను మంచి రత్నాలు తీసుకొని ముందుకు పోసాగినాడు.
కొంతమంది శ్రీకృష్ణుడు చెప్పినాడు కదా అని కొంతమంది, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు కదా అని కొంతమంది, సహదేవుడు బలంగా ఉన్నాడని చెప్పేసి కొంతమంది, సహదేవుని మాటను మన్నించి కొంతమంది, ఈ విధంగా అనేక రాజ్యాలు అవలీలుగా జయించడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా కాలముక్కులు అనే ప్రసిద్ధి చెందిన మనుష్య రాక్షస సంయోగం చేత పుట్టిన వారిపై కూడా విజయం సాధించినాడు. మనుష్య రాక్షస సంయోగంతో పుట్టినటువంటి రాజులను కూడా ఆయన జయించినాడంట. అదేవిధంగా తిమింగళ రాజు రాజును జయించినాడు. ఒంటికాలి పురుషులు, కేరళలు, వనవసులు, కరహటకము మొదలైన దేశాలను దూతల ద్వారానే ఆయన వాళ్ళని జయించినాడంట. పాండ్య, ద్రవిడ, ఉండ్ర, కేరళ, ఆంధ్ర, తళవాణ, కాళింగ, ఉష్టకర్ణిక, అటవీపురి, యవపురి, యవనగరము అనేటువంటి ప్రదేశాలను దూతల ద్వారానే లొంగ తీసుకున్నాడు. ఓకే, దూతలు పంపించేదంతే, వాళ్ళనే లొంగ తీసుకున్నారంట. సో ఈ విధంగా వారి అభిప్రాయాన్ని అనుసరించి వారు సముద్ర తీరానికి చేరి సహదేవుని సేనా శిబిరాన్ని ఏర్పాటు చేసినారు. మేధావులంతా కలిసి మంత్రులతో కలిసి సహదేవుడు జరగవలసిన పనులను చర్చించినాడు. వారి అభిప్రాయాలను గౌరవించిన వెంటనే అన్నగారి కుమారుడు ఘటోత్కచుని తలిచినాడంట. తలిచినంతనే మిక్కిటి పొడగడి విశాల కళేబరం గల సర్వాలంక శోభితుడైన ఘటోత్కచుడు ప్రత్యక్షమైనాడంట. అక్కడ ఘటోత్కచుడు ఎవరు? ఘటోత్కచుడు భీమునికుడు. అతని శరీరం మీద నీల రంగులో ఉందంట. అతని చెవులు మెరిసే బంగారు కుండలాలు ఉన్నాయంట. విచిత్రమైనటువంటి హారాలు, భుజభరణాలు ఉన్నాయంట. నడుము దగ్గర చిరుగంటలు ఉన్నాయంట. ఆయన దగ్గర నడుము దగ్గర చిరుగంటలు పెట్టుకున్నాడంట. బంగారు మాలలు మెడలో మెరుస్తున్నాయంట. పెద్ద పెద్ద కూరలు, అందమైన కిరీటం, కుక్షిబంధనము, ఎర్రని జుట్టు, భయంకరమైన కళ్ళు, నల్లని గడ్డము, బంగారు భుజభరణాలు కలిగి ఉన్నాడంట ఘటోత్కచుడు. ఎర్రచందనం పూసుకున్న శరీరంపై సన్నటి బట్టలు ధరించి బలవంతుడైన ఘటోత్కచుడు తన వేగముతో భూమిని కంపింపజేస్తూ అక్కడికి వచ్చినాడంట. ఆయన పర్వతాకారం గల ఘటోత్కచుని చూసి జనులు సింహాన్ని చూసిన మృగం వలె పరిగెత్తిపోయినారంట. అందరూ కూడా సింహాన్ని చూసిన మృగం వలె. రావణుడు పులస్య బ్రహ్మను చేరినట్లుగా ఘటోత్కచుడు సహదేవుని సమీపానికి చేరి పాదాలకు నమస్కరించి సహదేవుని ఎదుట నిలిచి ఏమి చేయాలి అని అడిగినాడు. ఘటోత్కచుడు మేరు పర్వతంలా ఉన్నాడు. అతను రాగానే రెండు చేతులు చాచి కౌగలించుకుని శిరస్సును మాటిమాటికి ముద్దు పెట్టి స్వాగత సత్కారాలతో సన్మానించి మంత్రులతో సహా సహదేవుడు మిక్కిలి ప్రసన్నుడైనాడు. వక్ష, లంకా నగరానికి కరగ్రహణానికైనా నా ఆజ్ఞపై వెళ్ళు. అక్కడ రాక్షసరాజు విభీషణ్తో కలిసి రాజసూయాగానికై వివిధ రత్నాలను స్వీకరించి శీఘ్రంగా రా. రామాయణం ఎంటర్ అయింది. లంకా నగరానికి వెళ్ళయ్యా, అక్కడ విభీషణ్తో కలిసి రాజసూయానికి కావలసిన రత్నాలన్నీ కూడా తీసుకొని రా అని చెప్పినాడు. కుమార, ఒకవేళ నీకు అతను రత్నాలు ఇవ్వనిచో నీ శక్తిని ప్రదర్శించు. బహువీర్య సహాయంతో సోదరులతో కూడి రాజసూయాగం చేయ సంకల్పించినాము. అన్నిటినీ నువ్వు తెలిపి నడుచుకో, నీకు మంగళమగుగాక. నేను తిరిగి వెళ్తాను అని చెప్పేసి ఆలస్యం చేయకుండా రా అని చెప్పేసి సహదేవుడు ఘటోత్కచుడిని లంకకు పంపించినాడు. అదేవిధంగా ఘటోత్కచుడు అలాగే అని చెప్పేసి సహదేవునికి ప్రదర్శన చేసి దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయినాడు. ఇదే విధంగా సముద్ర తీరాన్ని చేరి శత్రుతాపకుడైనటువంటి సహదేవుడు విభీషణ సమీపానికి తన దూతను ఘటోత్కచుడిని పంపాడు. లంకానగరానికి వెళ్తూ ఘటోత్కచుడు సముద్రం వైపు చూశాడు. తాబేళ్లు, మొసళ్ళు మొదలైన జంతుజాలంతో ఉంది. శ్రీరామునిచే నిర్మించబడిన సేతువును చూసి నమస్కరించినాడు. శ్రీరామ సేతును నమస్కరించినాడు. రామ పరాక్రాన్ని తలుచుకున్నాడు. ఆ విధంగా దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. లంకా నగరాన్ని చూశాడు. స్వర్గంతో ప్రకాశిస్తూ ఉన్నది. స్వర్గంతో సమానంగా 4 వైపులా ప్రాకారాలతో ఆవరించి ఉంది. అక్కడ కిటికీలకు బంగారు తాపడం ఉంది. గవాక్షాలు బంగారం, వెండి, ఏనుగు దంతాలతో ప్రకాశిస్తున్నాయి. శ్రీలంక నగరం అంతా కూడా మేడలు, గోపురాలు, నగర శోభ విస్తరించి ఉంది. ఉద్యానవనాలు నగర శోభను పెంపొందిస్తున్నాయి. విశాలమైన మార్గాలు ఉన్నాయి. నానా రత్నాలతో నిండిన ఇంద్రుని అవనావతిలా ఉందంట ఆ శ్రీలంక అంతా కూడా. ఘటోత్కచుడు రాక్షస సవితం అయినటువంటి లంకలో ప్రవేశించి శూలదారులు, బల్లదారులైన రాక్షసులు చాలామందిని చూసినాడు. నానా వేషాలు ఉన్నారు. సంగ్రామ నిపుణులు, శీలు, అందగత్తెలు, దివ్య మాల్యలు, వస్త్రాలు ధరించి ఉన్నారు.
మద్యపానం చేత నేత్ర ప్రాంత భాగాలు ఎర్రబడినాయి. బలసిన వక్షస్థలం కలిగి ఉన్నారు. గతోద్గజం చూసి వారంతా ఆనందము ఆశ్చర్యం పొందినారండి. మా రాక్షసుడు ఒకడు వచ్చినాడు ఇక్కడ అని చెప్పేసి, మాకు స్నేహితుడు వచ్చినట్లున్నాడు అని చెప్పేసి వాళ్ళంతా ఆశ్చర్యపోయినారంట. ఘటోత్కచుడు ఇంద్ర భవన సమీపమైన విభీషణి గృహాన్ని చేరి ద్వాలపారికంతో ఇలా అన్నాడు. కురుశ్రేష్ఠుడా, బలశాలి అయిన రాజు పాండవు, అతని కుమారుల్లో చిన్నవాడు సహదేవుడు ప్రసిద్ధుడు. అతడు కృష్ణుని మిత్రుడు కూడా. ధర్మరాజుకు తమ్ముడు. రాజసూయాగాన్ని చేస్తున్నాడు. నన్ను మీ వద్దకు కప్పము దూతగా పంపాడు అని చెప్పు. నేను విభీషణ్ణి దర్శించాలని ఉంది అని చెప్పేసి ద్వారపాలకునికి చెప్పినాడంట. అతని మాటలు విన్న ద్వారపాలకుడు అలాగే అని పలికి నివేదించడానికి విభీషణ భవనంలోకి ప్రవేశించినాడు. అంజలి ఘటించి దూత వాక్యాలను సవిస్తారంగా విభీషణకు వినిపించినాడు. అట్లయితే ఆ దూతను ప్రవేశపెట్టు అన్నాడు విభీషణుడు. ధర్మజ్ఞుడు మహాత్ముడైనటువంటి విభీషణ మాటలు విని అక్కడి నుంచి త్వరగా బయటకు వచ్చి ద్వారపాలకుడు ఘటోద్గజంతో పలికాడు. దూత రమ్ము, శీఘ్రంగా ప్రవేశించు. ఆ విధంగా ఘటోద్గజుడు విభీషణ మందిరంలోకి ప్రవేశించినాడు. అతని లోనికి ప్రవేశించి రాక్షసరాజైన విభీషణ భవనాన్ని తేరిపార చూసినాడు. బంగారు తోరణాలు గల కైలాస పర్వతంలా ఉందంట. అదంతా కూడా 4 వైపులా ప్రాకారాలతో నిండి ఉంది. బంగారము, వెండి, వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి స్తంభాలు ఉన్నాయంట. చిత్ర విచిత్రమైన మాలలు, శుద్ధి చేసిన బంగారు వేదికలు అన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయంట. తీగలపై గీతాలు ఆలపిస్తున్నారు. తాళానికి అనుగుణంగా అక్షరాలు ఉన్నాయి. వేల కొద్ది వాద్యాలు, దివ్య దుందువులు కలిసి మోగుతున్నాయి. మనోహరమైన శబ్దాన్ని విని ఘటోద్గజుడు మిక్కిలి సంతృప్తి పొందినాడంట. అక్కడ సంగీతాన్నంతా కూడా కొద్దిసేపు విన్నాడంట ఆయన. సుందర కక్షలైనటువంటి దాటి ద్వారపాలకునితో కలిసి బంగారు సింహాసనంపై అధిష్ఠించినటువంటి విభీషణ్ను చూశాడంట. అతడు సింహాసనము సూర్యునితో సమానంగా బాసిల్లుతూ ఉంది. అతని శరీరము దివ్యాభరణాలతో నిండి దివ్యమై ప్రకాశిస్తూ ఉంది. ఎందుకంటే రాముడు ఇచ్చినటువంటి రాజ్యం అది ఆయనకి. అతడు దివ్యమాలలు, వస్త్రాలు ధరించి ఉన్నారు. ఇంద్రుని సమీపంలో చాలామంది దేవతలు ఆసీనమైన విధంగా అక్కడంతా కూడా మంత్రులు ఆసీనులై ఉన్నారంట. యక్షులు, సౌందర్యవతులైన స్త్రీలు కలిసి శుభవచనాల ద్వారా విధిగా విభీషణ్ణి అక్కడ పూజిస్తూ ఉన్నారంట. అందరూ కూడా 2 అందమైన యువతులు బంగారు దండకం, విలువైన వింజామరలతో అతని తల వద్ద వీస్తున్నారంట. రాక్షసరాజు విభీషణుడు కుబేర వర్ణుల సంపదలతో తులతూగుతూ అద్భుతంగా కనిపించినాడు. అతని అవయవాల నుంచి దివ్య కాంతి వస్తూ ఉంది. అతను ఎల్లప్పుడూ ధర్మపరాయణుడుగా ఉంటున్నాడంట. అతడు నిత్యము ఇక్ష్వాక వంశులైన రాముణ్ణి తలుచుకుంటూ ఉంటాడంట. ఇది ఆయన గొప్పతనానికి కారణం ఏమంటే రాముణ్ణి తలుచుకుంటూ ఆయన ఉంటాడు. అతన్ని చూసి అంజలి ఘటించి నమస్కరిస్తూ ఉంటాడంట. ఆ విధంగా ఆయన చిత్రపటాన్ని చూసి ఘటోద్గజుడు కూడా నమస్కరించినాడంట. మహాపరాక్రమశాలి అయిన చిత్రరథుడు ఇంద్రుని ఎదుట వినమ్రుడైనట్లుగా ఘటోద్గజుడు విభీషణ యొక్క వినీల భావముతో నిలబడిపోయినాడు. ఆయన వస్తూనే నిలబడేసినాడు అన్నమాట. ఆ సహదేవుని దూతను చూసి విభీషణ్ను సన్మానించి స్వాగత స్వాంతన వాక్యాలు పలికినాడు. ఆ విధంగా విభీషణుడు, ఘటోద్గజ, నా నుంచి కప్పాన్ని కోరే రాజు ఏ వంశానికి చెందినవాడు? అతనికి తమ్ములు ఎవరు? అతని దేశమేమి? అతని నగరాలు ఏవి? ఈ విషయాన్ని నాకు చెప్పండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడంట. వైశంపాయనుడు మహాత్ముడైన విభీషణుడు అలా పలికిన పిమ్మట అంజలి ఘటించి, చంద్రవంశానికి చెందిన మహాబలవంతుడు పాండుడు అనే మహారాజు ఉన్నాడు. అతనికి ఇంద్రునితో సమానమైన ఫలపరాక్రమం గల 5 కుమారులున్నారు. వారిలో జ్యేష్ఠుడు ధర్మపుత్రుడు, పేరులో ధర్మములో కీర్తి గడించినాడు. అతని మనసులో ఏ వ్యక్తి మీద శత్రుత్వం లేదు. లోకులు అతన్ని అజాత శత్రువుగా పిలుస్తారు. అతని మనసులో ఎల్లప్పుడూ ధర్మమే నిండి ఉంటుంది. మూర్తీభవించిన ధర్మమే అతను. తండ్రి నుంచి రాజ్యాన్ని పొంది పరిపాలిస్తున్నాడు. గంగానది దక్షిణ తీరాన హస్తినపురం ఆయన రాజధాని. కొంతకాలం అతను హస్తినాపురాన్ని ధృతరాష్ట్రునికి అప్పగించి స్వయంగా సోదరులతో ఇంద్రప్రస్థాన్ని చేరినాడు. అక్కడ వాళ్ళు ఆనందంతో ఉన్నారు. 2 నగరాలు గంగా యమున నదుల మధ్య ఉన్నాయి. ధర్మపరాయణుడైన యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థములో ఉండి పరిపాలన సాగించినాడు. ధర్మజుని సోదరుడు భీమసేనుడు గొప్ప తేజస్వి, సింహ సమాన పరాక్రమం కలిగినాడు. బహు బలశాలి, మహాబలవంతుడు. అతనికి 1000 ఏనుగుల బలముంది. ఆ తర్వాత సోదరుడు అర్జునుడు గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. సుకుమారుడు, ధైర్యశాలి, పరాక్రమంలో ప్రపంచంలో విఖ్యాతమైనటువంటి వాడు. అర్జునుడు పరాక్రమంలో
వీర్యుడు, బలములో నగరపుత్రులతో సాటి అస్త్రవీరుల్లో పరశురాముని అంతటి వాడు, యుద్ధములో రాముడు అంతటి వాడు, అందములో ఇంద్రుని అంతటి వాడు, తేజస్సులో సూర్యుని అంతటి వాడు. దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచాలు, సర్పాలు, రాక్షసులు, మనుషులు అందరూ ఏకమై వచ్చినా అర్జున్ని జయించలేరు. అతడు కాండవ వనాన్ని మండించి అగ్నికి ఆహుతి చేసినాడు. దేవతలతో సహా ఇంద్రుని ఓడించి అగ్నికి సంతృష్టిని కలిగించి శివాస్త్రాలను పొందినాడు. అతని పూజ్యుడైన వాసుదేవుడు సోదరునిగా భార్యగా పొందినాడు. ఆమెకు దేవతలకు కూడా పొందసఖ్యం కాలేదు. అతడు పూజ్యుడైన వాసుదేవుని సోదరుని భార్యగా పొందినాడు. ఆమె దేవతలకు కూడా పొందసఖ్యం కాలేదు. అట్లాంటి ఆమెను పొందినాడే. అతని తమ్ముడు గొప్ప తేజస్వి సహదేవుడు అని పేరు. సహదేవుడే నీ వద్దకు నన్ను పంపించినాడు. ఎంత నీట్గా చెప్పినాడు చూడండి. ఆంజనేయ స్వామి మనుముడే కాబట్టి ఆ విధంగా సహదేవుడే నీ వద్దకు దూతగా పంచినాడు. నా పేరు ఘటోత్కచుడు. నేను బలశాలి భీముని కుమారుణ్ణి. నా తల్లి పూజనీయ హిడింబ రాక్షసి. అడ్రస్ పూర్తిగా చెప్పేస్తున్నాడు. పాండవుల ఉపకారానికై ఇక్కడ సంచరిస్తున్నాను. మహారాజు యుధిష్ఠిరుడు మొత్తం భూమండలానికి రాజయ్యాడు. క్రతుశ్రేష్టమైన రాజసూయ యాగాన్ని ధర్మోర్జుడు చేయ సంకల్పించినాడు. అతడు సోదరులందరికీ కప్పం కోసం అన్ని దిక్కులకు పంపినాడు. యాదవ వీరుడు శ్రీకృష్ణునితో కూడి ధర్మరాజు తన సోదరులతో దిగ్విజయాన్ని ఆదేశించినాడు. ఉత్తర దిక్కులో ఆల్రెడీ అర్జునుడు శీఘ్రంగా వెళ్ళి కప్పాన్ని సాధించుకొచ్చి అన్ని రాజ్యాలని జయించినాడు. మహాబలుడు జితేంద్రుడు అర్జునుడు 1,00,000 యోజనాలు ప్రయాణించి రాజులందరినీ గెలిచి స్వర్గధామాన్ని చేరి రక్తాలన్నీ సంగ్రహించి వేగంగా మరలినాడు. నానా విధములైన రంగుల గుర్రాలను కానుకగా వహించినాడు. అర్జునుడు ధర్మరాజు కానుకగా సమర్పించినాడు. భీముడు తన తపోబలంతో తూర్పు దేశంలో ఉండేటువంటి వారిని అందరినీ కూడా అణచివేసి వారు ఇచ్చినటువంటి కప్పాన్ని ధర్మరాజుకు అప్పగించినాడు. పరమదే దిక్కులో నకులుడు కప్పానికై సాగిపోయినాడు. సహదేవుడు దక్షిణ దిక్కుకు పోయి అందరినీ జయిస్తున్నాడు. రాజేంద్ర, అతడు సత్కార భావంతో నిన్ను మీ వద్దకు రాజ సంబంధమైన కప్పానికి పంపినాడు. పాండవుల చరిత్రం మీకు సంక్షేపంగా తెలియజేశాను. మహారాజా యుధిష్ఠిరుడైన ధర్మరాజును పవిత్రమైన రాజసూయాగాన్ని నడిపిస్తున్న శ్రీకృష్ణ భగవాన్ని దృష్టిలో ఉంచుకొని ధర్మరాజుకు కప్పాన్ని కట్టండి. న్యాయబద్ధంగా అడిగినాడు. కప్పాన్ని కట్టండి అన్నాడు. ఘటోత్కచుడు ఈ మాటలు విని ప్రసన్నుడైపోయినాడంట. అయ్యో అని చెప్పేసి రాక్షసరాజు విభీషణుడు మంత్రులతో సహా ప్రసన్నుడైపోయినాడు. విభీషణుడు ప్రేమతో మీ ఆజ్ఞను స్వీకరించాడు. శక్తిశాలి బుద్ధివంతుడైన విభీషణుడు దానికి సమయానువిధంగా గుర్తించినాడు. అతడు సహదేవునికి ఏనుగులు, అంబారీ వీలైన కంబళ్ళు, పరుపులు, బొంతలు, ఏనుగు దంతాలు, బంగారంతో చేసిన పాన్పులు, మణులు, స్వర్ణమయమైనటువంటి అనేక వస్తువులు, అనేక విచిత్రమైనటువంటి వస్తువులు, మణులు, రత్నాలు, బంగారు పాత్రలు, కలశాలు, గుండిగలు, జలపాత్రలు, చిత్రకళతో కూడిన వెండి పాత్రలు, మణులు, ముత్యాలు, బంగారం పొదిగిన శస్త్రాలు, యజ్ఞతోరణాలకు వీలైన 14 తాళాలను, సువర్ణమయమైన మణులను అలంకరించి పల్లకీని సమర్పించినాడు. చాలా విలువైన కిరీటాలు, బంగారు కుండలాలు, బంగారు పుష్పాలు, మాలలు, చంద్రుని రంగుల శతావర్ధ శంఖాలను ఆనందంగా కానుకగా ఇచ్చేసినాడంట. అదేవిధంగా పరిమళభరితమైన చంద్రము, రత్నాలు, బంగారము, వస్త్రాలు, కంబళ్ళు, చంద్రము, అగరవత్తులు, దివ్యాభరణాలు, పట్టుబట్టలు ఘటోత్కచునితో సహదేవునికి పంపించినాడంట. ఘటోత్కచుడు విభీషణునికి నమస్కరించి దోషిని ఘటించి ప్రదర్శనం చేసి లంక నుంచి బయలుదేరినాడు. ఘటోత్కచునితో సహా 88 మంది రాక్షసులు ఆ రత్నాలన్నింటినీ కూడా మోసుకొని వచ్చినారంట. 88 మంది రాక్షసులు మోసుకొని వచ్చినారంట. ఈ విధంగా అన్ని రత్నాలు గ్రహించి ఘటోత్కచుడు రాక్షసులతో సహా సహదేవుని విడిదికి వెళ్ళి ప్రయాణం సాగించినాడు. సముద్రాన్ని దాటి వారందరూ సహదేవుని సమీపానికి చేరినాడు. సహదేవుడు రత్నహారాలు గైకొని వచ్చే భయంకరమైన రాక్షసులందరినీ రత్నహారాలు కొని వచ్చే భయంకరమైన రాక్షసులందరినీ ఘటోత్కచుడు చూసినాడు. ద్రవిడ సైనికులు భయంకరమైన రాజును చూసి భీతిబాహుడై అన్ని వైపులకు ఘటోత్కచుడు సహదేవుడుకి అంజలి ఘటించి నమస్కరించినాడు. ఈ విధంగా పాండు కుమారుడు సహదేవుడు రత్నరాశిని చూసి ప్రసన్నుడైనాడు. ఘటోత్కచుని 2 చేతులు పట్టుకొని కౌగలించుకున్నాడు. మిగిలిన రాజుల వైపు ప్రసన్నతగా చూశాడు. ద్రావిడ సైనికులను వీడి తిరిగి వచ్చుటకు ఉద్యుక్తుడైనాడు. అందరూ ఈ విధంగా వేగంగా జయించి సామనితో నచ్చజెప్పి రాజులందరికీ కప్పం కట్టేవారిగా శత్రుదమైనటువంటి సహదేవుడు ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చినాడు. సహదేవుడు ధర్మరాజును చూసి అంజలి ఘటించి వినమ్ర భావంతో నమస్కరించినాడు. యుధిష్ఠిరుడు ఎంతో గౌరవించినాడు. లంక నుంచి తెచ్చిన అత్యంత దుర్లభమైన ధనరాశిని చూసి
ధర్మరాజు ఆశ్చర్యపోయినాడంట. ఆ విధంగా ధనరాశుల్లో 1000 కోట్ల విలువైన బంగారం ఉందంట. ఆయన 1000 కోట్ల విలువ అప్పటి కాలంలో. ఇప్పుడు ఎన్ని కోట్లో క్యాలిక్యులేటర్ కూడా అందదనమాట. విచిత్రమణులు, రత్నాలు, గోవులు, దున్నలు, మేకలు అధిక సంఖ్యలో ఉన్నాయి. వీటన్నింటినీ ధర్మరాజుకు సమర్పించి కృతజ్ఞతుడై సహదేవుడు ఆనందముతో రాజధాని నగరంలో నివసించసాగినాడు. ఈ విధంగా ఆయన దక్షిణ దిక్కుకు వెళ్ళి మొత్తం అంతా కూడా తీసుకుని వచ్చినాడు సహదేవుడు. రేపు నకులుడు పరమాద దిక్కును జయించుట, ఇది లాస్ట్ అనమాట. కొద్దిగా ఉంది అంత జస్ట్ అయిపోతే అయిపోయింది. రాజసూయ యాగం మొదలవుతుంది. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తెలుపుతుంది సర్యం చమ్మితాదేవ నారాయణ నమస్కృతి. జయమంగళ. ఓం హర హర మహాదేవ. భక్తి
శరణంటిని దేవ ముక్తిని వసగుమయా సంతృప్తిని వసగుమయా హర హర మహాదేవ హర హర మహాదేవ మంగళహారతి అందుకో మంగళహారతి అందుకో భారతి మనోరమణ ఓం హర హర మహాదేవ ఓం హర హర మహాదేవ ఓం హర హర మహాదేవ శ్రీయకాంతాయ కళ్యాణ నిరయే నిరయేతినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం.